మలయాళం మూవీ నాయట్టు రీమేక్ గా వచ్చిన మూవీ కోటబొమ్మాలి. శ్రీకాంత్, వరలక్ష్మి, శరత్ కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ అండ్ కో కలిసి చేసిన ఈ ప్రయోగం థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి తూటాలా దూసుకెళ్లిన పాటలానే సినిమా దూసుకెళ్తోందా? ఫైనల్ టాక్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. మలయాళం మూవీ నాయట్టుకి కోటబొమ్మాలి రీమేక్ అయినా ఇక్కడి నేటివిటీ కోసం చేసిన మార్పులు ఇంప్రెసివ్ గా ఉన్నాయంటున్నారు. అయితే ఓవరాల్ గా మాత్రం పాటలు, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కోటబొమ్మాలి కథ విషయానికి వస్తే, ఒక కేసును క్లోజ్ చేసే పనిలో అమాయకుడిని ఇరికించడం, ఇది నచ్చని పోలీస్ రియాక్ట్ అవటం, దీనికి తోడు ఎన్నికలని ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు రాజకీయ నాయకులు పోలీసులని ఎలా వాడుకుంటారో, అందులో నిజాయితీ పరులు నిజం కోసం ఎంతటి దూరం వెళ్తారో చెప్పే మూవీనే కోటబొమ్మాలి. కోటబొమ్మాలిలో శ్రీకాంత్, వరలక్ష్మి, శరత్ కుమార్, శివాని రాజశేఖర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటే, మిగతా నటులు పాత్రల్లో పాతుకుపోయారు. ఇక మ్యూజిక్ కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది. కోటబొమ్మాలికి శ్రీకాకుళం నేపథ్యం, అలానే బ్రేకులు లేకుండా సాగే కథనం ప్లస్ అయ్యాయి. ఇక దర్శకుడు తేజ మర్ని నరేషన్ ఇంప్రెసివ్ గా ఉన్నాయనే మాటే వినిపిస్తోంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా సినిమా స్థాయిని పెంచేలా యాడ్ అయ్యాయి, కలిసొచ్చాయంటున్నారు. ఓవరాల్ గా కోటబొమ్మాలి లింగుడు సాంగ్ లానే కథ, కథనం, మేకింగ్, పర్ఫార్మెన్స్ ఇలా అన్ని కోణాలు మంచి మార్కులే కొట్టేసింది. పాజిటివ్ టాక్ పెరిగింది.